వినుకొండలో టీడీపీ కార్యకర్త చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. రషీద్ను నడి రోడ్డుపై నరికి చంపేసిన టీడీపీ కార్యకర్త జిలానీ. ఈ నేపథ్యంలో రషీద్ కుటుంబానికి భరోసా ఇవ్వనున్నారు వైఎస్ జగన్. ఇక టీడీపీ పాలనలో సాగుతున్న అరాచకాలపై ఇప్పటికే ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. హత్యలు, దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరపాలని కోరారు. మరి కాసేపట్లో సీఎం జగన్ రషీద్ కుటుంబానికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి బయలుదేరనున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి సతీష్ రషీద్ కుటుంబం దగ్గర ఉన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అరుణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో తాడేపల్లి నుండి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో వినుకొండ రానున్నారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించినారు. రషీద్ని మొన్న రాత్రి అత్యంత కిరాతకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త జిలానీ హత్య చేసినటువంటి నేపథ్యంలో నిన్న ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే, ఇతర పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఇతర నాయకులంతా కూడా పరామర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా తాను ఈ కుటుంబానికి అండగా నిలవడానికి, భరోసా ఇవ్వడానికి వస్తానని నిన్ననే నాయకులకు చెప్పారు. సో ఈరోజు మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి ఇక్కడికి రానున్నారు. రషీద్ హత్య అన్నది ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత తీవ్రమైనటువంటి కలకలం రేపింది. ఎందుకంటే దాదాపుగా ఒక 10-15 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి దారుణమైనటువంటి హత్య జరగలేదు. ఆ రషీద్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్త జిలానీ నడి రోడ్డు మీద జనం అందరూ చూస్తుండగానే 2 చేతులు నరికి తర్వాత తలపైన వేటు వేసి చంపేసినటువంటి ఘటన. ఆ దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా చలించేసినటువంటి పరిస్థితి. అత్యంత కిరాతకంగా జరిగినటువంటి హత్య. దీని నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ స్థాయిలో దాడులు చేస్తూ ఉన్నారో, ఏ స్థాయిలో తొదముట్టిస్తూ ఉన్నారో ఈ ఘటన అన్నది మరొక ఉదాహరణగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పేర్కొని ఆ కుటుంబానికి ఖచ్చితంగా, ఎందుకంటే రషీద్ కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రికి కూడా నిన్న లేఖ రాశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఒకవైపు రషీద్ లాంటి కార్యకర్తల హత్యలతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసం ఉన్నటువంటి మాజీ ఎంపీ రెడ్డిపై మిథున్ రెడ్డి లక్ష్యంగా నిన్న మిథున్ రెడ్డిపై జరిగినటువంటి రాళ్ల దాడి, మారణాయుధాలతో దాడి జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచినటువంటి 30 రోజుల్లోనే 31 హత్యలు జరిగాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి దాడులు. 300 మంది పైన హత్యాయత్నాలు జరిగాయి. అదేవిధంగా 2700 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణమైపోయినటువంటి పరిస్థితి, పతనావస్థకి చేరాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడం కోసం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి దాడులు చేస్తుంది. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసింది, అధికారిక యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి దాడులు చేస్తాననే అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాదాపుగా 560 ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో సో ఇప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా నిలబడతాం. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా, ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా అన్న ఒక సందేశాన్ని ఇవ్వడానికి, ప్రతి కార్యకర్తని కాపాడుకుంటామని ఒక సందేశం ఇవ్వడానికి మరి కాసేపట్లో బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండలో ప్రస్తుతం నేనున్నటువంటి రషీద్ కుటుంబం పరామర్శకు రానున్నారు. అరుణ.